మహానుభావుడికి నమస్కారము. వాడు మా మామగాడు. వాడు వచ్చి ఒక సినిమా తీసాడు బద్రి, దాంట్లో పేరే నంద నా పేరు. ఆ మహానుభావుకు నమస్కారం. వాడికి వట్టకాయ ఉంటే, వట్టకాయ అనేది ఉంటే సింగిల్ గా రమ్మన్నారు. భూప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఒక్కడు, సినీ సామ్రాజ్యానికి రారాజు మహేష్ ఒక్కడు, రాజకీయ సామ్రాజ్యానికి రారాజు కూడా జగనన్నే. అట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా ఆయన తల దూకుంటాడు చూడు జగనన్న. ఆ ఇంటికి కూడా పీకలేరు. అది శివాజీ సినిమా డైలాగే. పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గా వస్తుంది. అదే లెక్క. అది 2014 కాదు కదా ఇప్పుడు వచ్చేది, 2024. అది 14 అంటే వాళ్ళ కలగంటున్నారు. ప్రజల సొమ్ము దోసుకుంటున్నాడా? నడి రోడ్డు మీద బటన్ నొక్కి పంపిస్తున్నాడు. ఎవరికి దోసుకుంటున్నాడు? ఎవరు దోసుకుంటున్నారు? వాళ్ళు దోసుకొని ఇప్పుడు డైపర్ల కోసము వాకింగ్ చేస్తున్నారు. ఏది పాదయాత్ర. ఆల్రెడీ సైకో పోయింది. ఇప్పుడు రామరాజ్యం చేయలేదంది. ఆయన పోకోనిటి సాలి ఇక నుంచి వాళ్ళు ఆ మహానుభావుడికి నమస్కారము. వాడు మా మామగాడు. వాడు వచ్చి ఒక సినిమా తీసాడు బద్రి, దాంట్లో పేరే నంద నా పేరు. ఆ మహానుభావుకు నమస్కారం. వాడికి వట్టకాయ ఉంటే, వట్టకాయ అనేది ఉంటే సింగిల్ గా రమ్మనల్లా. జగనన్న సింగిల్ గా వస్తున్నాడు కదా. ప్రతి ఒక్కరికి ఇది రాజకీయం పరంగా ఎవరైనా రావచ్చు పోవచ్చు, కాదు సింగిల్ గా రావాలా. చుట్టంరాలను పెట్టుకొని ఇంకోటి అంటే అది వ్యభిచారం అన్నమాట. ఇది వ్యభిచారం అంటారు. భారత గురించి వద్దు, అది పర్సనల్ తీయకూడదు. అట్లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా కూడా ఆయన తల దూకుంటాడు చూడు జగనన్న. ఆ ఇంటికి కూడా పీకలేరు. భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పెద్ద దత్తపుత్రుడు. 2024లో 175 కంపల్సరీ వైసీపీ అకారి మెజారిటీలో ఉంటుంది. ఎవరికి వచ్చింది? టీడీపీ వాళ్ళలో వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే మా పథకాలు ఇప్పుడు జగనన్న పెట్టిన పథకాలన్నీ టీడీపీ వాళ్ళు కూడా అందుకుంటున్నారు. వాళ్ళలోనే వ్యతిరేకం వచ్చింది. నా కొడుకులు ఇంతకుముందు ఇట్లా చేయలేదు, ఈయన ఎవరో చిన్న పిల్లోడైనా కానీ బాగా చేస్తున్నాడని కూడా వాళ్ళకి వ్యతిరేకం వచ్చింది తప్ప జగనన్నకు అయితే కాదు. కుల మతం భేదం చూసింటే ఈ పార్టీకి ఇక్కడ ఇంత జనం వచ్చే వాళ్ళే కాదు. ఎందుకంటే ఆ కులం సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇచ్చినారండి? అది వాళ్ళకి అలవాటు. డబ్బులు ఇవ్వడం వాళ్ళకి అలవాటు. అందుకే వాళ్ళ నోటి అది వాళ్ళకి అలవాటు ఉంది కాబట్టి అంటారు. అది వాళ్ళకి అలవాటు. తమిళనాడు నుంచి తోలుకొచ్చారు యువగలం యాత్రకు. ఎవరు? నారా ముద్దపప్పు వాడు వాడు సీట్లని నేను చెప్పను కానీ సీఎం జగన్ సీట్లనే చెప్పకూడదు. ఎందుకంటే ప్రజల నాడు ఎవరికి తెలియదు. సీఎం జగన్ అంతే. నెక్స్ట్